చంద్రశేఖర్ గారు, సో ఇప్పుడు మనము ఇప్పటివరకు ఎక్స్ట్రాక్షన్ పార్ట్ అనేది కంప్లీట్గా చేసినాము. ఓకే, ఎక్స్ట్రాక్షన్ అంటే కంప్లీట్గా రూట్స్ అన్నీ కూడా, అంటే మీకు తీసింది కూడా అంతా అన్లిమిటెడ్ అన్నట్టు. అంటే ఎప్పుడు కూడా మనం ఇక్కడ గ్రాఫ్ని కౌంట్ చేయలేదు. ఓకేనా? సో మొత్తం అన్లిమిటెడ్ తీసినాం కాబట్టి ఇప్పటివరకు మీకు ఏమైనా ఇబ్బంది అయిందో చెప్పండి. అది ఓకే కదా? ఎక్స్ట్రాక్షన్ పార్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్టు చాలా మందికి రకరకాల హెడేక్ పెయిన్ అని ఈరోజు కూడా నేను చూశాను అన్నట్టు ఒక న్యూస్లో. ఎందుకంటే పేషెంట్ ఎప్పుడో 2 years బ్యాక్ ఒక ఇంగ్లాండ్ పేషెంట్ ఒక క్లినిక్లో పోయిన తర్వాత ఐ థింక్ 2024 పేషెంట్లో అప్పుడు ట్రాన్స్ప్లాంట్ జరిగిందంట. సో ఇప్పటికీ హెడేక్ ఏదో వస్తుందని చెప్పేసి పేషెంట్ కంప్లైంట్ ఇస్తే ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది, మార్నింగ్ నేను చదివానది. సో ఇప్పటివరకు మన దగ్గర ఇన్ని కేసులు చేసాము, బట్ ఎవ్వరూ కూడా నాకు ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అండ్ ఈరోజు నేను లైవ్గా కూడా మీకు చూపిస్తున్నాను. అండ్ మార్నింగ్ ఆల్మోస్ట్ ఒక 3 hours అయిపోయింది, ఎక్స్ట్రాక్షన్ అంతా అయిపోయింది. ఒకసారి ఆ గ్రాఫ్ట్ రూట్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఆల్మోస్ట్ ఇందులో ఒక 3,500 నుంచి 4,000 గ్రాఫ్ట్స్ వచ్చినాయి. ఇవన్నీ రూట్స్ అన్నట్టు. సో మేము ఇన్ని రూట్స్ తీసినా కూడా ఎంత సింపుల్ వేలో, అంటే ఒక ఎక్సెప్ట్ లోకల్ అనెస్థీషియా ఒక ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఒక చిన్న పెయిన్ తప్ప ఎక్కడ కూడా పేషెంట్కి అన్బేరబుల్ డిస్కంఫర్ట్ జోన్ అనేది కలగదు. అండ్ చంద్రశేఖర్ కరెక్టేనా? అంతే కదా, ఒక చిన్న ఇంజెక్షన్ అది ఇచ్చేటప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది తప్ప ఏమి మీకు అలాంటి ఏమీ లేదు కదా ఇప్పటివరకు, అంటే ఇప్పటివరకు ఈ స్టేజ్ వరకు. సో నెక్స్ట్ ఏం చేస్తాము అంటే, ఇప్పుడు ఆల్రెడీ నేను డ్రా చేశాను తనకి ఎక్కడెక్కడ ఇంప్లాంట్ చేయాలో రూట్స్ అనేది ఒకసారి చూపిస్తాను.